పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలంలో 3వ వారములోని మంగళవారం. ఇది తపస్సు కాలంలో 18వ రోజు. ఈనాటి సువార్త పఠనము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము నుంచి 35వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు ప్రభువు మనకిస్తున్న సందేశం ఇది. మనము మన పొరుగు వారిని క్షమించాలి. మనము ప్రతిరోజు కూడా దేవుని చేత క్షమాపణను పొందుతూనే ఉన్నాము. దేవుని క్షమాపణ పొందుతున్నటువంటి మనము తిరిగి మన తోటి వారిని క్షమించాలి, మన్నించాలి అని ప్రభువు ఈ తపస్సు కాలములో మనకి నేర్పిస్తున్నాడు. ఒక రోజున ఒక ఉపాధ్యాయుడు తన క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ పిలిచి వారిని ఒక ప్రశ్న అడిగాడు. మీకు ఒక్కొక్కరికి ఎంతమంది శత్రువులు ఉన్నారు అని. వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్యను చెప్పారు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు కొన్ని బంగాళదుంపలను తీసుకుని వచ్చి, ఒక శత్రువు ఉన్నవాడు ఒక బంగాళదుంపను, 5గురు శత్రువులు ఉన్నవాడు 5 బంగాళదుంపలను, 10 మంది శత్రువులు ఉన్నవాడు 10 బంగాళదుంపలను, మీ శత్రువుల సంఖ్య బట్టి బంగాళదుంపలను తీసుకునండి అని చెప్పాడు. వారు అట్లే తీసుకున్నారు. తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఒక్కొక్క బంగాళదుంప మీద మీకున్నటువంటి శత్రువు పేరు రాయమన్నాడు. వారు అలాగే వ్రాశారు. తరువాత ఆ ఉపాధ్యాయుడు వారితో ఇలా చెప్పాడు, ఈ బంగాళదుంపలను మీరు తీసుకుని మీ బ్యాగ్లో వేసుకునండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంటే ఈ బంగాళదుంపలో ఉన్నటువంటి ఈ బ్యాగ్ను తీసుకువెళ్ళండి. మీరు స్కూలుకు వచ్చినా, స్కూల్ నుండి ఇంటికి వెళ్ళినా, ఇంటి నుండి మిత్రుల దగ్గరికి వెళ్ళినా, పక్క ఊరు వెళ్ళినా మీరు ఈ బ్యాగులు తీసుకువెళ్ళండి అని చెప్పాడు. వారు అలాగే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు కూడా తీసుకెళ్లారు. ఇక 4వ రోజు నుంచి ఆ బంగాళదుంపలు కులిపోవటం వలన దుర్వాసన ప్రారంభమైంది. రోజులు గడిచే కొద్దీ దుర్వాసన భరించలేనంతగా వస్తుంది. ఒకరోజు నా విద్యార్థులందరూ కూడా ఆ ఉపాధ్యాయుని దగ్గరకు వచ్చి, సార్, నేను చెప్పేంత వరకు ఈ బంగాళదుంపలను పారవేయొద్దు అని చెప్పి మీరు చెప్పారు కదా, అయితే ఈ బంగాళదుంపలు కులిపోయి దుర్వాసన వస్తూ ఉన్నాయి, భరించలేకపోతున్నా, వీటిని ఏం చేయమంటారు, ఎప్పుడు పడవేయమంటారు అని అడిగారు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఇలా చెప్పాడు, కుళ్ళిపోయినటువంటి ప్రతి బంగాళదుంప మీలో ఉన్నటువంటి శత్రుత్వానికి, పగకి గుర్తు. ఈ బంగాళదుంపలు కుళ్ళిపోవటం వలన ఈ దుర్వాసనను మీరు భరించలేకపోయారో, ఈ దుర్వాసన వలన ఇతరులు మిమ్మల్ని భరించలేకపోయారో, మీలో ఉన్నటువంటి శత్రుత్వం కూడా మిమ్మల్ని ఇలాగే కుళ్ళిపోయే విధంగా చేస్తుంది. మీలో ఉన్నటువంటి శత్రుత్వం వలన పొరుగు వారు కూడా మిమ్మల్ని భరించలేరు అని వారితో చెప్పి, ఇప్పుడు తీసుకువెళ్ళి మీరు ఈ బంగాళదుంపలను పడవేయండి. ఈ బంగాళదుంపలను పడవేసినట్లే మీరు కూడా మీలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని తీసివేయండి, మీ శత్రువుల్ని మీరు క్షమించండి అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
మనము కూడా మన తోటి వారిని క్షమించకపోతే ఈ బంగాళదుంపలు ఏ విధంగా అయితే కుళ్ళిపోయాయో మన జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది, వినాశనం అవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో యేసు ప్రభు మనం అడిగేది కూడా ఇదే. తపస్సు కాలం అనేది కేవలం ఉపవాసాలు, దాన ధర్మాలు, ప్రార్థనలు మాత్రమే కాదు. ఈ తపస్సు కాలం మనం కోరేది ఇది, మనము మన శత్రువులను క్షమించాలి అని. అందుకనే ఈనాటి సువార్త పట్టణంలో పేతురు గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నా తోటివాడు ఎవడైనా సరే నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. అందుకు యేసు ప్రభు, పేతురు, 7 కాదు 770 సార్లు క్షమించాలి అని అన్నాడు. ఇక్కడ 770 సార్లు అంటే లెక్కలేనన్ని సార్లు క్షమించాలి అని యేసు ప్రభు చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి ఉపమానంలో ఒక రాజు తన సేవకుడిని సంపూర్ణంగా క్షమించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఇతరులను క్షమించాలి. ఇక్కడ రాజు దేవునికి సాదృశ్యం, సేవకుడు మనందరికి సాదృశ్యం. దేవుడు మనల్ని కూడా అంతే అనంతంగా ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఇతరులను అంతే రీతిలో క్షమించాలి. ఆ రాజుకి ఆ సేవకుడు 1,000,000 వరహాలు రుణస్థుడుగా ఉన్నాడు. ఆ 1,000,000 వరహాలు అప్పును తీర్చాలంటే తనను తాను అమ్ముకున్నా, తన భార్యను అమ్మినా, తన బిడ్డలను అమ్మినా, తన జీవితంలో ఆ అప్పును తీర్చలేనంత అప్పు అది. అంతటి పెద్ద అప్పును ఆ సేవకుడు పాదాల మీద పడి, అయ్యా, కొంచెం ఓపు పట్టు, తప్పకుండా నీ రుణాన్ని నేను తీరుస్తాను, నాపై జాలి చూపు అని అడిగితే ఆ రాజు ఏ షరతు లేకుండా క్షమించాడు. అలాగే ఈ తపస్సు కాలంలో మనము కూడా దేవుణ్ణి క్షమాపణ అడిగితే, ఆయన కరుణ కొరకు ప్రార్థన చేస్తే ఏ షరతు లేకుండా ప్రభు మనల్ని క్షమిస్తాడు. అయితే క్షమాపణ పొందుతున్నటువంటి మనం మన శత్రువులను కూడా, మన ఇరుగు పొరుగు వారిని కూడా ఆ రీతిగానే క్షమించాలి. ఆ క్షమాపణ లేకపోతే మన జీవితం చాలా దారుణంగా ముగుస్తూ ఉంది. మన జీవితం చాలా దారుణంగా వినాశం చెందుతూ ఉంది అని గ్రహించాలి. ఈనాటి స్వార్థలోనే, ఉపమానంలోనే సేవకుడు రాజు చేత అంత అపారముగా క్షమించబడిన తర్వాత క్షమాపణ పొందినటువంటి ఈ వ్యక్తి ఆ రాజు నుండి బయటికి వెళ్ళాడు. ఈ సేవకుడికి కొంచెం అప్పు పడి ఉన్నటువంటి మరొక సేవకుడు తనకి ఎదురయ్యాడు. తన అప్పును చెల్లించమని పీక పట్టుకున్నాడు. తన తోటి సేవకుడు తనని, అయ్యా, కొంచెం ఓపిక పట్టు, తప్పకుండా నీ అప్పును చెల్లిస్తాను అని చెప్పాడు. కానీ అతడు క్షమించక కోపపడి అతన్ని చెరసాలలో వేయించాడు. ఇది చూచినటువంటి మరికొద్ది మంది తోటి సేవకులు వెళ్ళి ఏ రాజు అయితే సేవకుని క్షమించాడో ఆ రాజుకు చెబితే ఆ రాజు ఈ సేవకుని పిలిపించి, ఒరి, నేను నిన్ను క్షమించితిని కదా, అపారమైనటువంటి నీ అప్పును క్షమించాను కదా, నీ రుణాన్ని రద్దు చేశాను కదా, 1,000,000 వరహాలను రద్దు చేశాను కదా, కొంచెం మాత్రమే అప్పు పడి ఉన్నటువంటి నీ తోటి సేవకుని నీవు క్షమించలేవా? అయితే ఇప్పుడు నీకు శిక్ష విధించబడుతుంది అని చెప్పి అతన్ని తన కడపడి కాసు చెల్లించేంత వరకు చెరసాలలో వేయించాడు. తన జీవితం దారుణంగా ముగిసింది. పెద్ద శిక్షను అనుభవించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా మన తోటి వారిని క్షమించకుండా పగతో, కక్షతో మనం జీవిస్తే మన జీవితం కూడా
ఇలాగే ముగుస్తుంది. మనం చెల్లించవలసినటువంటి కడపటి కాసు చెల్లించేంత వరకు మనము శిక్షను అనుభవిస్తూనే ఉంటాం. కనుక ఆ శిక్షను మనం పొందకుండా ఉండాలంటే ప్రభువు మనకు ప్రసాదించేటువంటి క్షమాపణ మనం నిత్యము పొందుతూనే ఉండాలంటే మన తోటి వారిని క్షమించమని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథం నుంచి తన తోటి వారిని క్షమించినటువంటి 5 భక్తుల గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1 యోసేపు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనములో యోసేపు తన సోదరులను, తన సొంత తోబుట్టువులను క్షమించాడు. ఈ తోబుట్టువులు అతనికి ద్రోహం చేశారు. ద్రోహం చేసినప్పటికీ పగ పెంచుకోకుండా, కక్ష పెంచుకోకుండా తన తోబుట్టువుల్ని క్షమించాడు. మనము కూడా అట్లే మన తోబుట్టువుల్ని క్షమిద్దాం. నెంబర్ 2 దావీదు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 10-12 వచనాలు. సౌలు దావీదును చంపటానికి కక్ష కట్టాడు, వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు. అయినప్పటికీ దావీదుకి సౌలును శిక్షించేటువంటి అవకాశం చిక్కినప్పటికీ సౌలును క్షమించి వదిలివేశాడు. మనము కూడా మన తోటి వారిని, మన అధికారులను మనం క్షమిద్దాం. నెంబర్ 3 యేసు ప్రభు తనను హింసించిన వారిని క్షమించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. సిలువలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభు తనను హింసించిన వారిని, దూషించిన వారిని, హేళన చేసిన వారిని ఉద్దేశించి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. మనము కూడా మన శత్రువులను క్షమిద్దాం. నెంబర్ 4 స్తేఫాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము. స్తేఫాను తనను రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి వారిని ఉద్దేశించి యేసు ప్రభుని ప్రార్థన చేస్తూ, ప్రభు ఈ నేరమును, ఈ దోషమును వీరిపై మోపకండి అని చెప్పి ప్రార్థన చేసి వారిని క్షమించాడు. మనం కూడా హింసిస్తున్న వారిని ఉద్దేశించి, మనలను బాధపడుతున్నటువంటి వారిని ఉద్దేశించి ఈ స్తేఫాను లాగానే ప్రార్థన చేయాలి. మనము కూడా ఈ స్తేఫాను లాగానే ఇటువంటి వారిని క్షమించాలి. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.